ప్రజల అవసరాలు ప్రజల సమస్యలను ఒక్కసారి పరిశీలిస్తే ఎండ తీవ్రత వల్ల విపరీతమైనటువంటి సమస్య బారిన పడతా ఉన్నారు ఎవరు ప్రజలు. మరోవైపు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు వడ్లు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ సౌకర్యాల లేమి కారణంగా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కొనుగోలు కేంద్రాల సంఖ్య తగ్గించారని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మద్దతు ధరలు దొరకక మిల్లర్లకు అగ్గోకే అమ్ముకుంటున్నామనేటువంటి ఆరోపణలు రైతుల నుంచి వస్తూ ఉన్నాయి. ఇంకా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి లిస్టులో తమ పేర్లు లేవని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా ఘర్షణ వాతావరణం కనిపిస్తూ ఉంది ఈ లిస్టుల విషయంలో. మరోవైపు రాజీవ్ యువ వికాసం పేరుతో అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకున్నటువంటి శాంక్షన్స్ దానికి నక్కకు నాగలోక అనుకున్నంత తేడా ఉంది. అయితే ఈ రాజీవ్ యువ వికాసం ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొంత ఉద్దీపన కల్పించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పటికీ అది ఒక్కరికిస్తే 7 తిరుగుబాటుకు తయారయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దళిత బంధు లెక్క అయింది. సేమ్ టైం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఇటువంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ప్రజల నుంచి ఇటువంటిది ఉంటే ప్రభుత్వాల నుంచి అవి ఉన్నాయి.